హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ ఏంటి అంటే వంకాయ కారం అండి. ఇది మనం స్టవ్ మీద డైరెక్ట్ వంకాయలని కాల్చుకొని తయారు చేసుకునే పచ్చడి అనమాట. వేడివేడిగా ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా బాగుంటది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసము కొంచెం చింతపండు నానబెట్టుకుంటున్నానండి ముందుగానే. ఎందుకంటే ఈ పచ్చడిలోకి చింతపండు అవసరం అవుతుందనమాట. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకున్నానండి. దాని మీద ఒక 5 వంకాయలు తీసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తీసుకొని ఇవన్నీ బాగా కాల్చుకుంటున్నాననమాట. ఇవి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వంకాయల్ని కాల్చుకోవాలనమాట స్టవ్ మీద. మీకు ఒకవేళ స్టాండ్ లేకపోతే డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టైనా కాల్చుకోవచ్చండి. బాగా కాలుతాయి. అలాగైనా కూడా చేసుకోవచ్చనమాట. చూడండి ఇట్లా చూపిస్తున్న విధంగా అన్నీ ఒక్కొక్క వైపు మొత్తం అన్నీ టర్న్ చేసుకుంటూ ఇప్పుడు వంకాయలు కాలినాయో లేదో మనకెలా తెలుస్తుందంటే వాటిని కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటాయండి. అప్పుడు అవి కరెక్ట్‌గా కాలినట్టు. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. చూడండి వెల్లుల్లిపాయ కూడా బాగా కాలిపోయింది. ఇది కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. దాంతో పాటు ఉల్లిపాయ కూడా బాగా కాలిపోయింది. దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని పైన స్కిన్ అంతా చాలా బ్లాక్‌గా కాలింది కదండీ! ఆ స్కిన్ అంతటిని రిమూవ్ చేసుకుంటున్నాననమాట. నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నింటికి కూడా ఇలాగే చేసుకోవాలనమాట. మొత్తం స్కిన్ అంతా తీసేసి గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ వంకాయల్ని మనము ఒకసారి లోపల ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని బాలేకుండా ఉంటే తీసేసుకోండి. సో, ఇప్పుడు ఉల్లిపాయను కూడా చూడండి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పైన స్కిన్ అంతా బ్లాక్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి. బాగా మెత్తగా కాలిపోయినాయి చూడండి. వీటిని మొత్తం కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకోండి. బాగా కాలుతాయి. లేకపోతే హై ఫ్లేమ్‌లో పెడితే సరిగ్గా కాలవనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసేసి పెట్టుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా! వీటిని ఇప్పుడు రోట్లో ఏసి రుబ్బుకుందాము. ఇప్పుడు ముందుగా రోల్ తీసుకుంటున్నాను. అందులో ఇందాక ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ! దాంతో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారము వేసి ఇవి కొంచెం బరకగా దంచుకోవాలనమాట. ఇవి కొంచెం మెదిగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ కూడా వేసి మెత్తగా దంచుకుంటున్నాననమాట. ఇప్పుడు ఇవి మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా బాగా కలిసిపోయేలాగా రుబ్బుకోవాలనమాట. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదండీ! ఈ వంకాయలు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఫైన్‌గా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా దంచుకోవాలనమాట. చూడండి రెడీ అయిపోయింది వంకాయ కారము. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. రోలు లేని వాళ్ళు ఈ పచ్చడిని మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్ మిక్సీలో కూడా. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్‌లో కారం వేయడం వల్ల పచ్చడికి ఈ వంకాయ కారానికి మంచి కలర్ వస్తుందనమాట. అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆయిల్‌లో యాడ్ చేస్తున్నాననమాట. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడంతా ఉంది కదండీ! ఇప్పుడు దీంట్లో వేసేసి కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోండి ఆయిల్‌లోనే. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.